పెద్దేముల్ మండలంలోని మంబాపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 2007-2008 10వ తరగతి చదివిన పూర్వ విద్యార్థులు ఆదివారం ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎక్కడెక్కడో స్థిరపడిన వారంతా ఒకచోట చేరి గత అనుభవాలు నెమరవేసుకున్నారు. 16 సంవత్సరాల తర్వాత కలుసుకున్న వారంతా ఒకరినొకరు పలకరించుకొని వారి జీవన స్థితిగతులు పంచుకొని రోజంతా ఆనందంగా గడిపారు. అనంతరం ఆనాటి ఉపాధ్యాయులను పూర్వ విద్యార్థులు సన్మానించారు. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ఎస్ మైపాల్ రెడ్డి, ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి, అక్కమాదేవి, సుమణి కుమారి, శ్రీధర్, రామ్, వెంకటయ్య, కోట్పల్లి మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ ఎస్ నారాయణరెడ్డి, మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, ప్రకాశం, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, పూర్వ విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. అభివందనాలు చేస్తూ నాకు విద్యను నేర్పినటువంటి ప్రతి ఒక్క గురువుకు పదాభివందనాలతో పాటు హృదయపూర్వక ధన్యవాదాలు, కృతజ్ఞతలుగా ఉంటానని సభా వేదిక ద్వారా తెలియజేస్తూ జెడ్పీహెచ్ఎస్ వేదికగా ఈ పాఠశాలను చూస్తేనే ఒక కన్నతల్లి ఫీలింగ్. ఇక్కడ చదువుకొని ఈ స్టేజ్ మీద కూర్చోవడం కూడా చాలా సంతోషకరమైన విషయం. అది మళ్ళా మన ఆత్మీయులు, మన సహోదరుల ముందు మాట్లాడడం చాలా ఆనందం. అదేవిధంగా మనకే ఈత నేర్పిన గురువుల ముంగల ఈత గురించి మాట్లాడినట్లున్నది ఇక్కడ. కాబట్టి అది చాలా సంతోషం ఉంటుంది. సరే, తమ్ముడు మాట్లాడుతూ 2 నిమిషాలు 10 నిమిషాలు అంటాడు. చాలా మీరు కూడా ఎన్నో గత 10 సంవత్సరాల గ్యాప్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల వేదికగా మరి పూర్వ విద్యార్థుల సమ్మేళనం కార్యక్రమాన్ని నిర్వహించినటువంటి ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి, అదేవిధంగా వేదికను అలంకరించినటువంటి దైవ సమానులు గురువులందరికీ కూడా పాదాభివందనం చేస్తూ మరి ఇక్కడ వేదిక మీద ఉన్నటువంటి పెద్దలు నారాయణ రెడ్డి మామ గారు మరియు ప్రకాశం అన్న గారు, వెంకటయ్య సార్ గారు మరియు మిత్రుడు శ్రీనివాస్ గారు, మరి వేదిక ముందున్నటువంటి అక్క చెల్లెళ్ళు తమ్ముళ్ళు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఎందుకంటే మీ యొక్క సంతోషంలో, ఎందుకంటే పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేది ఒక మధురమైన జ్ఞాపకం. ఎందుకంటే మీరు చదువుకున్నటువంటి సిచ్యువేషన్స్, సందర్భాలన్నీ మళ్ళీ ఒకసారి నెమరు వేసుకునే సందర్భం కాబట్టి అది వర్ణనాతీతం. ఆ యొక్క కార్యక్రమంలో మమ్మల్ని ఇన్వాల్వ్ చేసినందుకు, దాంట్లో మాకు భాగస్వామ్యం చేసినందుకు మేము ధన్యులమని చెప్పేసి మరొకసారి వచ్చినటువంటి ఉపాధ్యాయ బృందం, ఇంతకుముందు ఉన్నటువంటి హెడ్ మాస్టర్ మైపాల్ రెడ్డి సార్ గారు, అక్కమాదేవి టీచర్ గారు, శ్రీధర్ సార్ గారు, వెంకటయ్య సార్ గారు, శ్రీనివాసరెడ్డి సార్ గారు, రాములు గారు, మరియు గ్రామ మాజీ సర్పంచ్ శ్రవణ్ కుమార్, మాజీ ఎంపీటీసీ శ్రీనివాస్, మరియు నా ముందు ఉన్నటువంటి ఆత్మీయులు అంటే విద్యార్థుల, నా తోటి స్నేహితుల అక్క చెల్లెళ్ళు, అన్న తమ్ముళ్ళు లాంటి వారు, మీరు అందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. ఈరోజు ఇక్కడ అందరం సమావేశమైన అంటే మీ అందరి కృషి, దాంట్లో 1-2-3 చాలా కష్టపడి ఉంటారు. వాళ్ళందరి సహకారంతో ఈ వేదిక పైన మేము మీ ఆశీర్వాదంతో ఆశీనులైనాం. మీరు ఇదే ఆశీర్వాదాలు, మీకు మాకు సంబంధాలు ఇదే విధంగా ముందు కూడా కొనసాగాలని, ఎక్కడ ఉన్నా కూడా అరే మా ఊరు టీచర్స్, ఇంతకుముందు చదువుకున్న వాళ్ళు, మా గ్రామ పెద్దలు, మరి మేము కూడా మా గ్రామంలో చదివినటువంటి మా విద్యార్థులు, మా తోటి వాళ్ళు, మాకు సంబంధించిన ఇక్కడ ఒక 17 సంవత్సరాలు చదువుకున్నారు. కాబట్టి మనం ఎక్కడున్నా కూడా పరిచయాలు పెరగాలంటే నేను కనిపించిన కానీ భావన అన్నాను కానీ, సార్ కనిపించిన కానీ సార్ నమస్కారం సార్ అంటే మన పెరుగుతాయి, మన స్నేహాలు పెరుగుతాయి, మనకు బంధుత్వం. इस कार्यक्रम के हमारे सबसे बड़े पौधे पर మైపాల్ రెడ్డి सर जी और मेरे साथी श्रीनिवास सर, सुमनी टीचर, अक्कम्मा टीचर और వెంకటేష్ సార్. అప్పుడు కూడా పాఠశాల ప్రధానోపాధ్యాయునిగా వివరించినటువంటి మా గురువర్యులు మైపాల్ రెడ్డి గారికి, సహచర ఉపాధ్యాయులుగా ఉన్నటువంటి అక్కమాదేవి టీచర్ కానీ, అదేవిధంగా హిందీ సార్, అదేవిధంగా ఇంగ్లీష్ టీచర్, మన ఫిజికల్ డైరెక్టర్ రాము సార్ కానీ, అదేవిధంగా గ్రామ పెద్దలుగా వ్యవహరిస్తున్నటువంటి మా శిష్యులు 2
కూడా పాఠశాలకు ఎంత ముఖ్యంగా అందరు ఇష్టపడే శిష్యులు అనమాట వాళ్ళు. ప్రతి టీచరు అందరూ ఇష్టపడే వాళ్ళను మీరు ఎన్నుకున్నారు. ఈ గ్రామ ప్రజలకు మనం కృతజ్ఞతలు చెప్పాలి. ఒక మంచి 2 విద్యార్థులను మన గ్రామానికి ఒక మేలు చేసేటటువంటి కార్యక్రమాలకు సర్పంచ్గా కానీ ఎంపీటీసీగా కానీ ఎన్నుకున్నారంటే అది మీ గొప్పతనం. అందుకే మొట్టమొదటిసారిగా అదేవిధంగా మనకు ఈ గ్రామానికి సేవ చేసినటువంటి మేము ఉన్నప్పుడు మరి రత్నయ్య వచ్చి ఎప్పుడు చెప్పేవాళ్ళు, మీకు ఏ సమస్య వచ్చినా మాజీ సర్పంచ్ గారు ఇక్కడికి వచ్చి మీకు ఏ సమస్య ఉన్నా చెప్పండి సార్, మేము సహాయం చేస్తాం ఖచ్చితంగాని. మరి మైపర్రెడ్డి సార్తో పాటు పాఠశాలకు కృషి చేసినటువంటి వ్యక్తి. మరి ఆయన కూడా మనమందరం కూడా ఖచ్చితంగా రెస్పెక్ట్ చేయవలసినటువంటి వ్యక్తి. అదేవిధంగా మీరందరూ వీళ్ళందరినీ గుర్తించుకొని ప్రతి ఒక్కరిని పిలిపించిండ్రు, అది మీ గొప్పతనం. ఈ కార్యక్రమం నిర్వహించడం ఒక ఎత్తు అయితే ఈ కార్యక్రమాన్ని నిర్వహించడంలో ఎటువంటి లోటుపాట్లు. అదేవిధంగా నేడు 2007-8 ఎస్ఎస్సి బ్యాచ్ పిల్లలందరూ కూడా చాలా శ్రమ కూర్చి, ముఖ్యంగా అంబయ్య, స్వామిదాస్, నాగేంద్రప్ప వీళ్ళందరూ ఫోన్ చేసి సార్ ఇట్లా అనుకుంటున్నామంటే తప్పకుండా అని చెప్పిన. నాకు చాలా పనులున్నా అది క్యాన్సిల్ చేసుకొని వస్తాను కూడా మాట ఇచ్చిన. నిజానికి ఉదయం నుంచి పని ఒత్తిడి ఉన్నా కూడా అది పక్కకు పెట్టి రావడం జరిగింది. సార్ వాళ్ళు అందరూ వస్తున్నారని అడిగిన, వచ్చినందుకు ఈరోజు టైం ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ గ్రామ ప్రతినిధులందరికీ కూడా పేరు పేరున మీ అందరికీ కూడా పేరు పేరున ముందుగా అభినందనలు, శుభాకాంక్షలు, ఆశీస్సులు, కృతజ్ఞతలు అన్నీ చెప్తున్నాను. మీరందరూ సదా ఎప్పుడు బాగుండాలని మనస్ఫూర్తిగా నాకు ఇష్టదైవమైన శ్రీకృష్ణుని కోరుకుంటున్నాను. ఎందుకంటే అందరూ మైపాలెడ్డి సార్ అంటే ఒక భూతంలాగా, కొంతమంది అట్లా ఏదో అట్లా రకరకాల ఫీల్ అయ్యారు. ఆ స్టాఫ్ కూడా నిజంగా చాలా అదృష్టం నేను, ఎందుకంటే ఈ స్టాఫ్ దొరకడం ఆ విధంగా ఆ రోజుల్లో ఆ విధంగా ఉండడం చాలా సంతోషమైంది. నాకు ఇప్పుడు ఎంత పరిణతి చెందిందంటే అందరూ ఒకరికంటే ఒకరు ఎక్కువగా, ప్రకాశం కంటే ఎక్కువ నారాయణ కంటే ఎక్కువ ప్రకాశం, తర్వాత సీను, శ్రావణ్ వాళ్ళు మాట్లాడితే చాలా లోపల చాలా సంతోషం కలిగింది. ఎందుకంటే ఇంత పరిణతి చెందిందా, అప్పుడు మాట్లాడమంటే ఇంత మాట్లాడలేదే అంటే వాళ్ళ జీవితంలో మొత్తం గ్రామాన్ని స్టడీ చేసిండ్రు, కుటుంబ వ్యవస్థను అన్ని స్టడీ చేసి ఆ విధంగా అనుభవంతో ఇంత నాకు చాలా ప్రౌడ్గా ఉంది. చాలా మిస్ అయిపోయిన వీళ్ళందరినీ మళ్ళీ రావాలని కోరుకున్నది అందుకే.